క్రిస్మస్ వేడుకలు ఉద్దేశించి మంచి మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఓకేనా? మన దేవుడు భూమి మీద జన్మించాడు. ఎందుకోసం జన్మించాడు? ఎందుకోసం జన్మించాడు? ఈ లోకానికి రక్షణ ఇవ్వడం కోసం జన్మించాడు. ఏంటంటే పెద్ద ప్రమాదం వచ్చింది అని మనం ఆలోచిస్తే, మానవ జాతికి ఒక పెద్ద శాపం ఉంది. ఆ శాపం పేరేంటంటే మరణం. ఆ శాపం పేరేంటి? మరణం. ఇదిగో ఈ మరణం నుంచి మనిషిని తప్పించాలి అనే సదుద్దేశంతో దేవుడు భూమి మీదకి దిగు రావడమే క్రిస్మస్. రైట్. ఈ దేవుడు ఏదో క్రైస్తవులు ఆరాధించే దేవుడు అని అనుకోవద్దు. ఈ దేవుడు ఎవరు అని బైబిల్ చెప్తుందో ఒకసారి చదువుకొని మనం ముందుకు సాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం పౌలు అనే భక్తుడు దీన్ని రాస్తూ ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకి దేవుడు కాడా? అవును అవును, అన్యజనులకు దేవుడే. అన్యజనులకి దేవుడే. దేవుడు ఒక్కడే గనుక, దేవుడు ఒక్కడే గనుక ఆయన ఆయన ఉన్నతి గలవారని. చాలండి. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన అన్యజనులకు కూడా దేవుడే. మీరు కూడా గమనించండి. దేవుడు అందరి వాడా? ఎస్, దేవుడు అందరి వాడు. ఈ అందరి దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అందరి దేవుడు కదా ఈ దేవుడు. ఏం చేస్తున్నాడో చూద్దామండి. హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ప్రతిదీ నేను వాక్యం యొక్క బేసిస్తున్నాను. నేను బైబిల్లో రాయబడిన సంగతుల యొక్క బేసిస్తున్నాను. మనుష్యులందరూ, హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం, మనుషులందరూ నా వశములో ఉన్నారు. మనుషులు అందరూ ఉన్నారా? కొందరే ఉన్నారా? అందరూ అంటే క్రైస్తవులు మాత్రమేనా? మిగతా వాళ్ళందరూనా? మిగతా వాళ్ళందరూ ఇదిగో చుట్టుపక్కల ఈ మైక్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో, ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ ఎవరి వశంలో ఉన్నారట? నా వశములో ఉన్నారు. నా వశంలో ఉన్నారని చెప్తున్నాడు అన్నమాట. దేవుడు చెప్తున్నాడు. ఓకేనా? దేవుడు వశంలో ఉన్నారంట. తండ్రులేమి కుమారులేమి, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడో? పాపము చేయవాడు ఎవరో వాడే మరణం నందును. వాడే మరణం నొందుతాడు. ఒకడు నీతిపరుడై. చాలండి. ఏమండి? అందరూ ఎవరి వశంలో ఉన్నారంటమ్మా? దేవుడి వశములో ఉన్నారట కదా. ఈ దేవుడి వశములో ఉన్నవారు, ఆ ఉన్నవారిలో నుంచి ఏం బయటకు వస్తున్నాయో చూద్దామండి. ఏం బయటకు వస్తున్నాయో చూద్దాం. జాగ్రత్తగా వీటి నుంచి వినాలి వాక్యాన్ని. ఓకేనా? దేవుడి వశం అందరూ ఉన్నారా? కొందరే ఉన్నారా? అందరూ ఉన్నారు. ఓకేనా? ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక్కడ కూర్చోలేకుండా బయట ఈ బైక్ ద్వారా వింటున్న వారు కూడా ఉన్నారు. అందరూ వశంలో ఉన్నారు. ఓకేనా? ఈ అందరి కోసం ఏం మాట్లాడుతున్నాడో దేవుడు చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? బైబిల్. ఓకేనా? ధర్మశాస్త్రం వినువారు అంటే మీరు వింటారు. ధర్మశాస్త్రం వింటున్నారు. ఓకేనా? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. వినులంత మాత్రాన మీరు ఏమైపోయారు? నీతిమంతులు కారు గాని. ఎవరైతే ఎప్పుడైతే మీరు ఈ వినే వాక్యాన్ని పాటిస్తారో, అనుసరిస్తారో వాళ్ళు ఏమవుతారు? నీతిమంతులుగా ఉంటారట. ఓకే. ధర్మశాస్త్రం లేని అన్యజనులు. ధర్మశాస్త్రం అంటే ఈ బైబిల్ అందులో లేదు. ఉందా లేదా? లేదు. కానీ మందరు ఉందా? మందరు ఉంది. గమనించండి, బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల. బాగా చెప్పాడు. అసలు బైబిల్ లేదు వాళ్ళ దగ్గర. అయినా సరే వాళ్ళని స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారంట. గమనించండి. తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ కూర్చున్న వారి కంటే ఎవరు గొప్పలు? ఇప్పుడు బాగా వినాలి. మీరు గొప్పలే అంటే
కాకపోతే దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం? చుట్టుపక్కల ఉన్న వారి కోసం. ఎవరైతే ఏసుని అంగీకరించలేదు, ఎవరైతే ఏసు దగ్గర రాలేదు, వారందరి కోసం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? వారందరూ మంచివాళ్ళే అంటున్నాడు. అందరూ మంచివారే. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మంచి మాటలు చెప్తారా ఒక్కొక్కసారి కదా, చూస్తుంటాం మనం, వింటుంటాం కదా. మంచి వీళ్ళు చేయగలరా? 100% వాళ్ళు చేయగలరా లేదా? ఆకలి అన్నం పెడతారా? పెడతారు. ఇంకా బట్టలు ఇస్తారు. మిమ్మల్ని ఆహ్వానించి భోజనం పెడతారా? పెడతారు. ఓకేనా? మిమ్మల్ని పలకరిస్తారా? పలకరిస్తారు కదా. అంటే మంచి వీళ్ళు చేయగలరా? చేస్తున్నారా? ఆతిథ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారు. మనకు కూడా చాలా మంది బంధువులు ఉన్నారా? మనందరూ వస్తే బాగుంది, వాకింగ్ వింటే బాగుంది కదా. మన బంధువులు ఉన్నారా? మన తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారా? వాళ్ళందరిలో కూడా ఏమండి, వాళ్ళందరిలో నుంచి కూడా మరి ఏమొస్తుందంట? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వస్తున్నాయంట, కనబడుతున్నాయంట. వాళ్ళలో కూడా కనబడుతున్నాయంట. ఏమండి, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? మన కుమార్ కోసం చెప్పాలి. మైకు చెప్తున్నాను. ఏమండి, ఇప్పుడు ఫోన్ చేసాను అనుకోండి, నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాను. ఇమీడియట్ గా వెంటనే స్పందిస్తాను. వెంటనే మనలోకి ఎవరికైనా సరే చర్చికి సంబంధించిన ఏదైనా అవసరం ఉందనుకోండి, సో బ్యాంకులో ఈ పని ఉందనుకోండి, వెంటనే చేస్తారా? దీన్ని వెంటనే చూడండి, ఆవిడ సాక్ష్యం చెప్తుంది కదా. అంటే ఏంటి ఎదురు చేస్తున్నారు? ఏమిటి ఇది లేదు వాళ్ళ దగ్గర. అయినా సరే వాళ్ళలోంచి ఏ లక్షణాలు వస్తున్నాయి? దేవుని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి కదా. ఆ మంచిని మనం స్వీకరించాలా? ఎస్, ఆ మంచిని మనం స్వీకరించాలి. ఏమండి కదా, మంచివాళ్ళు, వాళ్ళు చాలా మంచివాళ్ళు కదా. ఇంకో మాట చూద్దాం. దేవుడు అంటే వాళ్ళ కోసం చెప్తున్న దేవుడు ఈ వాక్యం ఎవరి కోసం చెప్తున్నాడు చూద్దామా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఆలోచించేద్దాం. వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాసానికి విధేయులు అవడానికంట అనాది నుండి ఎప్పటి నుంచో అనాది నుండి రహస్యంగా ఉంచబడిందంట. ఎవరి కోసం? మీరు మంచి క్రియలు చేస్తున్నారే వాళ్ళ కోసం కదా. ఈ వాక్యం వారికి చెప్పండి. మీ బంధువులకి మీరు వింటున్నారు కదా, వాళ్ళకి మీ బంధువులు ఎవరైతే ఇంకా ఫాస్ట్ గా రాలేకపోయిన ఇక్కడికి వాళ్ళకి చెప్పండి. ఏం చెప్పాలి? అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. అన్ని జనుల కోసం వచ్చిందట. రహస్యమైన విషయాలు వచ్చాయట. యేసు వారు దిగి వచ్చారు. ఎవరి కోసం? ఇలాంటి మంచి వాళ్ళ కోసమే. ఏమండి కదా. దేవుడు వాళ్ళు అంగీకరించకపోయినా ఏమంటే వాళ్ళు ఏ లక్షణాలు కనబడుతున్నాయి? మనకి ఏ లక్షణాలు కనబడుతున్నాయి? ధర్మశాస్త్ర సంబంధమైన లక్షణాలు కనబడుతూ ఉంటాయి కదా. నేను ఒక కుమార్ కోసం చెప్పాను. ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమండి, మరి వాళ్ళ పేర్లు చాలా మంది చెప్పచ్చు. ఏమంటే రాజమయ్య నాకు బాగా ప్రకటిస్తారు, చాలా చక్కగా ప్రకటిస్తారు. చెప్పండి, ఇక్కడ రాలేదు. ఓకే, చెప్పండి. ఏమంటే వాళ్ళందరూ చెప్పండి. ఏమండి, ఈ చిన్నాన్న గారు, సంతోషాలు చిన్నాన్న గారు చాలా బాగా పలకిస్తారు, నన్ను చాలా బాగా ఆదరిస్తారు. హేమ నన్ను చాలా మొన్న వెళ్ళినప్పుడు భోజనం చెప్పి పెట్టకుండా పంపలే. ఏమండి, అంటే లక్షణాలు కనబడుతున్నాయి వాళ్ళు. ఏ లక్షణాలు కనబడుతున్నాయి? దేవుని యొక్క లక్షణాలు. కొన్ని సందర్భాల్లో వాళ్ళే మనకు పాఠంగా పెడతాడు దేవుడు. మీరు సరిగ్గా వాక్యం పాటించకపోతే ఎవరిని పాఠంగా పెడతాడు? వాళ్ళనే పెడతాడు. ఎస్, బైబిల్ చెప్తుంది. ఓకేనా? ఏమండి, యేసువారు అందరిగా మనం చెప్పాం కదా. ఏమంటే చూద్దాం, మరొకసారి చూద్దామా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34 నుంచి చూద్దాం. 34 నుంచి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34 నుంచి. దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాము. ప్రతి జన్మలోను ఆయనకి భయపడి యేసువారు దేవుడిని
అందరికీ తెలుసు. యేసు దేవుడు అందరికీ తెలుసు. మీ మనసులో ఉంది. ఈ మైక్ లో వింటున్న వారందరికీ చెప్తున్నాను, మీ మనసులో యేసుక్రీస్తున్నాడు. ఏమండి, సీక్రెట్ గా మీరు ఆయనతో మాట్లాడుతున్నారు, సీక్రెట్ గా మీరు ఆయన కోసం ఆలోచిస్తున్నారు. ఏమండి, మీ మనసులో ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు అని. ఉందా? ఉంది. ఓకేనా? చాలా మంది మనసులో ఫోటోలు పెట్టుకుంటారు. ఏమండి, ప్రేమించుకో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఏమండి, అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటో తెలుసా? దేవుడు పక్షపాతి కాడట. చదవండి. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని, నీతిగా నడుచుకున్న వారికి ఆయన అంగీకరించును. ఆయన నీతిగా నడుచుకున్న వారికట ఆయన అంగీకరిస్తారట. నీతిగా ఉంటే అంగీకరిస్తారా? దేవి అమ్మగారు అంగీకరిస్తారా? దేవి మీ అమ్మగారు అంగీకరిస్తారు. దేవుడు దేని బట్టి చెప్పగలరు? నీతిని బట్టి, మీ వాకింగ్ బట్టి చెప్పగలరు. అంగీకరిస్తారా? నీతిగా నడుచుకుంటే అంగీకరిస్తారు. ఓకేనా? ఇంకా ఉన్నారు మన బంధువులు. అవునా? అవునా? అక్కడ కూర్చుంటే ఈరోజు మార్చేద్రేమో. ఏమంటే చూద్దాం. అంగీకరించే వారిని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడట? ఎస్, స్వీకరిస్తాడట. ఓకే, కంటిన్యూ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభు అట. ఆయన ద్వారా దేవుడు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడంట. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు సమాధానం ఉండుగాక. ఆమేన్. వెళ్ళి చెప్పండి, గట్టి చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సమాధానం ఉండుగాక. వారు విడుదల పొందుగాక. వాళ్ళు సంతోషంగా ఉండుగాక కదా. సమాధానమా? చుట్టుపక్కల ఎస్ ఎస్ యేసు గారు కొందరికి కాదు, అందరికీ దేవుడు. అందరికీ దేవుడు అని బైబిల్లో ఉందా? ఎస్. ఇంకో మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 16 నుంచి చదువుతాం. 16 నుంచి చదువుతాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 16 నుంచి చదువుతాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు యందు నడవనిచ్చెను. ఓకే. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, యేసు వారు అంట ఏం చేస్తున్నారో చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మన కోసం ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను. ఋతువులు ఉన్నాయా? ఋతుపవనాలు వస్తున్నాయంటారు. ఋతుపవనాలు వస్తున్నాయంటారు. వస్తున్నాయి ఋతుపవనాలు. వర్షాకాలం, చలికాలం. ఇప్పుడు చలికాలంలో ఉన్నాం మనం. నెక్స్ట్ ఎండాకాలం. నెక్స్ట్ ఎన్ని ఎలా వస్తున్నాయి? ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు. ఆహారాన్ని అనుసరించుచు ఆహారాన్ని అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, ఉల్లాసముతో మీ హృదయాన్ని నింపుచున్నాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని. సాక్ష్యం లేకుండా చేయలేదు. అందుకే అంటాడు బైబిల్లో యేసువారు అంటారు డైరెక్ట్ గా, తన సూర్యుణ్ణి నీతిమంతుల మీద కూడా ఉదయింపజేస్తాడు మన దేవుడు. అవునా? ఆయనకి అందరూ కావాలా? అందరూ కావాలండి. యేసువారు విదేశీ దేవుడు కాదు, అందరి దేవుడు. ఏమండి, మనం విదేశీ వస్తువులు వాడుకున్నామా? సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? విదేశీయుడు. అవునా? మనం వాడుతున్నాం లేదా? కదా. విదేశీ స్వదేశీ అని దేవుడికి ఉండదు. దేవుడికి విదేశీ స్వదేశీ అని ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా యూనివర్సల్. దేవుడు ఎప్పుడు కూడా యూనివర్సల్. అందుకే యూనివర్సల్ గా పండగ చేసుకుంటారు ప్రపంచం అంతా. ఈరోజు మనం చేసుకుంటున్నాం, రేపు అమెరికా చేసుకుంటది. నేను అమెరికా వెళ్ళొచ్చాను కదా, అందుకోసం నాకు తెలుసు. ఈరోజు మనం చేసుకుంటున్నావా? ఈరోజు ఇప్పుడు పడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే వాళ్ళు క్రిస్మస్, నెక్స్ట్ వెంటనే సాయంత్రం వాళ్ళు క్రిస్మస్ మొదలవుతారు. మనకి 12 గంటల డిఫరెన్స్. ఓకేనా? ప్రపంచం అంతా కూడా ఏం చేసుకుంటది? క్రిస్మస్. ఎందుకంటే ఈ గాడ్ ఏ గాడ్? యూనివర్సల్ గాడ్, ఇంటర్నేషనల్ గాడ్. పడదాం. ఆయన అందరికీ ప్రభువు, అందరినీ పోషిస్తున్న దేవుడుగా ఉన్నాడు. గమనించాలి. లోకస్వార్తలో యేసు గారు మాట చెప్తున్నారు. చూద్దామండి. లోకస్వార్త 9వ అధ్యాయము 49,
50 వచనాల్లో ఒక మంచి సీక్రెట్ చెప్పాడు ఇక్కడ. ఆ సీక్రెట్ తెలుసుకొని ముందుకెళ్దాం. యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా 12 మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ. కానీ ఎవడో ఒకడు నీ పేరిట ఏం చేస్తున్నాడు తెలుసా? మనం చేసే క్రియలు వాళ్ళు చేస్తున్నారు అంటున్నాడు. ఓకే, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఓకే, మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించేవాడు కాడు. వాడు మనలను వెంబడించువాడు కాడు. గనుక వారిని ఆటంకపరిచితమని చెప్పాను. వారిని ఆటంకపరచామే. నువ్వు మావాడు కాదు, మేము ఆటంకపరచే శిష్యులు ఏం చేశారట? ఆ వ్యక్తిని ఆటంకపరిచారట. ఓకే, అందుకు యేసు మీరు వారిని ఆటంకపరచుకుడి. మీరు వారిని ఆటంకపరచకుడి. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే. మీ పక్షాన ఉన్నవాడు. మన పక్షాన ఉన్నారా? చుట్టుపక్కల అందరూ ఉన్నారండి. సంతోషం. అందరికీ ఆహ్వానం. సంఘం, ఈ సంఘానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఏమండి? క్రీస్తు మావాడు ఎలాగో మీవాడు కూడా. క్రీస్తు అందరి వాడు. క్రీస్తు అందరి దేవుడు. క్రీస్తు మమ్మల్ని పోషించినట్లే మిమ్మల్ని పోషిస్తాడు. మా కష్టాలు తీర్చినట్లే మీ కష్టాలు తీరుస్తాడు. మీ బాధలను కూడా తీరుస్తాడు. సాక్ష్యంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అవునా? కానాను స్త్రీ బైబిల్లో కదా, ఒక అన్యజనురాలు. కాబట్టి మరి ఆమె బిడ్డకి బాగైనప్పుడు యేసుప్రభు ఆమెను కూడా స్వస్థపరిచినట్టుగా బైబిల్లో మన లోక సువార్త 1-7 వరకు మనకి కనబడుతుంది. లోక సువార్త మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-28 వరకు మనకు కనబడతాయి. ఏమండి? అలాగే ఇంకా చాలా మంది అన్యజనులు ఉన్నారు. శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి లోక సువార్త 7వ అధ్యాయం 1-7 వరకు చూస్తే శతాధిపతి ఒక అన్యజనుడు అయినా సరే వారిని ఏమంటే యేసుప్రభు స్వస్థపరుచున్నట్టుగా కనబడుతుంది. ఇక పాత్రలోకి వెళ్ళిపోతే ఒక వంశం ఉంది, రేఖాబీలు అంటారు వాళ్ళని. ఆ రేఖాబీలు ఎటువంటి వారో, వాళ్ళు అన్యజనులు అండి. వాళ్ళు యూదులు కాదు, అన్యజనులు. వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు. వాళ్ళు ఎటువంటి వారో బైబిల్ చెప్తుంది. చూద్దాం ఒకసారి. చూద్దామా? ఎస్, చూద్దామండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము మొదటి చదువుదాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం మొదటి నుంచి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 1 చదువుకుందాం. యోషియా కుమారుడును యూదా రాజునైన ఓకే యెహోయాకీము దినములలో యెహోయాకీము అనే రాజు ఉన్న దినములంటది. ఓకే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై. ఇర్మియా ప్రవక్తకి వచ్చిన వాక్కు. జెర్మియాకి వచ్చిన వాక్కు. ఓకే, నీవు రేఖాబీయుల యొద్దకు పోయి. రేఖాబీయులు వీళ్ళెవరండి? అన్యజనులండి. వీళ్ళు దేవుడి పిల్లలు కాదు. కానీ దేవుడు చెప్తున్న రేఖాబీయులు యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి వారిని తోడుకునిరా, వాళ్ళు తీసుకొచ్చి అంటున్నాడు. ఎందుకో చెప్తాను చూడండి, చదవండి. త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనవడునైన హబజ్జీన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ రేఖాబీల కుటుంబకులందరినీ తోడుకుని వచ్చితిని. యెహోవా మందిరములో దైవజనుడగు హిల్కీయా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడనైన మయాసయ్య గదికి పైగా ఉండెను. నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడైన రేఖాబు కుమారుడైన యోహానాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునో ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసం త్రాగము. అబ్బా, దేవుడు చెప్పిన మాటలు వినేవారు ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? అన్యజనులైన రేఖాబీయులు కనబడుతున్నారు కదా. వెంటనే మంచిగా వింటారండి, చక్కగా వింటారు. ఎస్, దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమండి? యేసు ప్రభు వారు అందరికీ ప్రభువా? ఎస్. ఒకసారి సందర్భంలో ఏమండి
అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము చూద్దాం. పౌలు గారు ఒక దగ్గర సువార్త ప్రకటిస్తున్నారు. ఓకేనా, రైట్. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. రైట్, 44వ వచనం, 13వ అధ్యాయము 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున ఓకే, దాదాపుగా దాదాపుగా ఆ పట్టణం అంతా దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. దేవుని వాక్యం వినడానికి చాలా మంది ఇలాగే కూడుకొచ్చారట. ఓకే, యూదులు జనసమూహమును చూచి ఆ జనసమూహాన్ని చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పారట. ఓకేనా, అప్పుడు పౌలు ఏమన్నాడు చూద్దామండి. పౌలును బర్నబాయును ధైర్యముగా ధైర్యముగా, అదే ధైర్యం మాకు ఉంది. ఏమండి, అప్పుడు ధైర్యముగా దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకము. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. సొంత వాళ్ళకి చెప్తున్నాడు, సొంత వాళ్ళకి చెప్పేస్తున్నాడు, చెప్తున్నాడు అన్నమాట పౌలు. ఓకే, గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అన్యజనుల యొద్దకు. అర్థమైందా? దేవుడు ఎవరికి కావాలి? దేవుడికి ఎవరు కావాలి? అన్యజనులు కావాలంట. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమంటే మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మనకు ఆజ్ఞాపించాను. నిన్ను అన్యజనులుగా ఉంచాను, వెలుగుగా ఉంచానని ప్రభు మనకు ఆజ్ఞాపించాడని చెప్తున్నాడు పౌలు. ఓకే, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. ఆమేన్. దేవుని వాక్యం ఎవరు మహిమపరిచారు? అన్యజనులు. ఓకే, కంటిన్యూ. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ చూడండి, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారంట అందరం. అదేనా, మేము మీ బంధువుల్లో ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అక్క చెల్లెలు ఉండొచ్చు, మీ నాన్నగారు ఉండొచ్చు, దేవి వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అందుకే వచ్చారు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు. ఓకేనా, నిత్య జీవం అంటే పరలోకానికి ఆల్రెడీ రెడీ అయిపోయారు అనమాట. రెడీ పేరు రాస్తున్నారు, పేరు నేమ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనమాట. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు విశ్వసించిరి. అమ్మా, జీవం నిర్ణయింపు అందరూ వచ్చారట. ఉండొచ్చు. ఏమండి, నెక్స్ట్ ఇయర్ మాధురి గారు భర్త వచ్చేయాలి. అంతేనమ్మా, కరెక్టేనా? వెంకీ వచ్చేయాలి, వెంకీ వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేయాలి, హారికి వాళ్ళ హస్బెండ్ వచ్చేయాలి, బ్రదర్ గారు వచ్చేయాలి. ఇంకెవరున్నారు? మా పిల్లల భర్త కూడా వచ్చేస్తాం. మంచిదే. భూషణం గారు కూడా వస్తే నాకు చాలా మంచిది. ఓకే, ఇంకెవరున్నారు? రాజు గారు చెప్పాను ఇందాక. నిత్య జీవానికి నిర్ణయింపబడినారు. ఎస్, గీత ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేస్తే నాకు ఇంకా మంచిది. నాకు స్ట్రెంత్ బాగా పెరుగుతారు. అవునా కదా? 10th అని అంటున్నాం కదా మనం. వాళ్ళందరూ స్ట్రెంత్ పెంచుకోండి. ఝాన్సీ అలా అక్క చెల్లా ఏమో వచ్చేస్తే నిత్య జీవాన్ని నిర్ణయం వచ్చేస్తే మనం ఏం చేస్తాం? ఏమో మీకన్నా ముందుగా మీకంటే బాగా పరిగెడతారేమో. అంతే కదా ఖ్యాతి గారు? అంతేనా? దేవుడు తలుచుకుంటూ అయిపోయినట్టు ఆ దేవుడు ఆత్మవారు ఉంటుంట. వెరీ గుడ్ మాట, వెరీ నైస్. అంతే కదా? ఎస్, యేసుక్రీస్తు అందరికీ ఎందుకు చెప్తున్నా? అందరికీ ప్రభువా. ఎస్, 10వ అధ్యాయంలో ఒక మాట అక్కడ పౌలు చూద్దాం. 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. ఎక్కడ నుంచి చెప్తాను? సంతోష్ పిల్లలు తీసుకున్న ప్లేస్ బైబిల్ చదువు 28 చూద్దామండి. 28 చదువుదాం. ఓకే, చాలు. 28 చదవండి. 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. పౌలు గారు ఏం చేస్తారు తెలుసండి?
అక్కడ అన్ని జనుల ముందు నిల్చున్నాడు అండి, అన్ని జనుల ముందు నిల్చున్నాడు. ఓకేనా? ఒక మంచి విగ్రహం చూశాడు. అక్కడ కింద ఒకటి ఉంది, తెలియబడని దేవుడు అని. ఏమండి? వాళ్ళ సువార్త చెప్తూ ఏమన్నాడు తెలుసు? కిందకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? చూడండి 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎవరు కలుపుకున్నాడు? మనం అంటే వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు, ఈయన ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. ఏమిటి? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే గీతగారు అమ్మగారు వచ్చారు. ఏమంటే ఈ చర్చు ఇక్కడే కూర్చొని కట్టించారు. ఏమంటే ఇక్కడే కూర్చొని కట్టించారండి. దేవుడు ఆమె వాడుకున్నారు. ఏమంటే మనము ఆమె కోసం మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను కలుపుకున్నాను. ఎలా? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. నేనేనా ఆమెనా? ఇప్పుడు అందరూ మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, కదులుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం అందరం అంట ఉనికి కలిగి ఉన్నాము. అందుకే అంటున్నాడు యేసు ప్రభువు అందరికీ దేవుడా? తొందరగా అందరికీ ఆయన రక్షణ ఉచితం. ఎవరైతే ఆయన స్వీకరిస్తారో వాళ్ళందరినీ పక్షపాతం లేకుండా ఆహ్వానించే దేవుడు యేసు ప్రభువు కాదా? ఎస్. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 60. యెషయా గ్రంథం 65:1 నుంచి చదువుకుందాం. 65:1 నుంచి చాలా బాగుంటుంది. చదువుకొని ముగించుకుందాం. నా యొద్ద విచారణ చేసేవారు ఎవరు? చేయని వారు ఎవరు? విచారణ చేసేవారు. మనం విచారణ చేస్తాం, బైబిల్ చదువుతాము, తర్వాత ప్రార్థన చేస్తాము, విచారణ చేస్తాము. అన్నాడు విచారణ చెయ్యని వారిని దర్శనములకు రానిచ్చితిని. తన దర్శనమునకు రానిచ్చితిని అంటే అర్థం ఏంటి? ఆయన దర్శిస్తే నేను మారను అనేవాడు కూడా మారుతారు. అందుకే చెప్తున్నాడు దర్శనం అంట. దర్శనానికి రెడీగా ఉండండి. అయితే ఏమంటాడు ఇక్కడ? దర్శనం నాకు రానిచ్చితిని. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. ఇదండి, నన్ను వెతకని వారు వెతకట్లేదు. ఏమండి? ఆయన దగ్గరికి వెళ్ళడానికి దర్శనం టికెట్ అవసరం లేదు. ఏమండి? ఆయనే దర్శించడానికి వస్తున్నాడు. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను. ఇదిగో నేనున్నాను. కష్టాలు ఉన్నారా? ఎవరైనా కష్టాల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? నేనున్నాను అని ప్రభువు గారు మీతో మాట్లాడుతున్నారు. ఏమో ఎవరైనా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు, నేను చనిపోవాలనుకుంటున్నానండి, ఇదిగో ఊరేసుకోవాలనుకుంటున్నానండి, దేవుడు చెప్పమంటున్నాడు. ఏమంటే నేను చనిపోవాలనుకున్నాను అనేవారు ఉండొచ్చు. మైక్లో ఈ మాట వింటున్నారు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఏమండి నా బ్రతుకు వేస్ట్ అండి అనుకున్నా ఉండొచ్చు. ప్రభు మీకు అవ్వలేరా? ప్రభు అంటున్నాడు నేనున్నాను అంటున్నాడు. ఓకే, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనములతో చెప్పుచున్నాను. పెట్టబడని జనములతో. పేరు పెట్టబడని జనం అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? పేరు పెట్టిన జనాలు పెట్టబడని జనంతో చెప్పుచున్నాడంట. అర్థమైందా? దేవుని యొక్క నిత్య సంకల్పము అందరూ కావాలి అతనికి. ఓకేనా? ఇంకేమంటాడు చూద్దామా? చదవండి. తమ ఆలోచనలు అనుసరించి ఈ ఆలోచన మీదే. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు. చెడు మార్గాలు నడుచుకొనొచ్చు. లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను కదా. ఏసై ఏమంటాడు తెలుసా? ఎక్కడ ఉంది? ఎవరు చెప్తారు? విశ్రాంతి కోసం చెప్పారు ఏసై గారు. చెప్పుకుని ఏసై మాట్లాడాలిగా లాస్ట్ ఏంటది? మత్తయి సువార్త 11వ అధ్యాయము
మత్తయి సువార్త 11:28 చదువుతున్న ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడా? సమస్త జనులా కొందరా? సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అబ్బా, రండి, మీ విశ్రాంతి ఇస్తానంటున్నాడు, రక్షణ ఇస్తానంటున్నాడు, చెయ్యిలు చాపి దర్శనాలు ఇస్తానంటున్నాడు, మీతో మాట్లాడతానంటున్నాడు, నేను ఉన్నాను అంటున్నాడు. ఆహ్వానం, మీ అందరికీ ఆహ్వానం. యేసు ప్రభు వారు అందరికీ ప్రభువు. దేవుని వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచుగాక. ఆమేన్. ఒకసారి మంచి ఆనందం చేసుకుందామా?